హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వేదవతి కోసం నిహారిక వసంత వెతుకుతూ ఉంటారు. అప్పుడు వేదవతి ఒంటరిగా కూర్చొని నిహారికకు కనిపిస్తుంది. వసంత గారు అటు చూడండి అని నిహారిక వసంతకు వేదవతిని చూపిస్తూ ఉంటుంది. అమ్మేంటి అక్కడ ఒంటరిగా కూర్చుంది అని వసంత అంటూ ఉంటుంది. అత్తయ్యకు అవమానం జరుగుతుంది కదా, అందుకే బాధపడుతున్నట్టున్నారు వసంత గారు, పదండి వెళ్దాం అని చెప్పి నిహారిక అంటుంది. ఇక నిహారిక వసంత ఇద్దరూ కలిసి వేదవతి దగ్గరకు వెళ్తారు. అమ్మా, నీకు దక్కాల్సిన గౌరవం ఆ అక్షయ్కు దక్కుతుందని నీకు బాధగా ఉందమ్మా, అవమానంగా ఉందమ్మా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. వేదవతి ఏం మాట్లాడదు. బాధగా ఉండకుండా ఎలా ఉంటుంది వసంత గారు? ఇన్ని రోజులు వేదవతి గారు జై, వేదవతి గారు జై అన్నారు. ఇప్పుడు వేదవతి గారిని పక్కన పెట్టేసి అక్షయమ్మ జై జై అంటున్నారు. అందుకు మండకుండా ఎలా ఉంటుంది? అత్తయ్యకి బాగా మండుతున్నట్టుంది, అందుకే ఇలా కూర్చున్నారు అని నిహారిక చెప్తూ ఉంటుంది. అమ్మా, మేము ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేంటి ఏం మాట్లాడకుండా అలా ఉన్నావు? నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. రేపు ఆ అక్షయకు సన్మానం జరగకూడదు, నాకు మాత్రమే సన్మానం జరగాలి, అదే నా మనసులో ఉంది అని వేదవతి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఓస్, ఇంతేనా? అయితే రేపు ఎట్టి పరిస్థితిలో ఆ అక్షయకు సన్మానం జరగకుండా మీకు మాత్రమే సన్మానం జరిగేలా నేను చేస్తాను అత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది. అదెలా కుదురుతుంది నిహారిక అని చెప్పి వేదవతి అంటుంది. ఎలా ఏంటి అన్నది ఇప్పుడు ఏమీ చెప్పను, కానీ రేపు మాత్రం మీకే సన్మానం జరుగుతుందని మాత్రం చెప్పగలను అని నిహారిక అంటుంది. అమ్మా, నిహారిక చెప్పిందంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది, రామ్మ వెళ్దాం అని చెప్పి వసంత అంటుంది. ఇక వసంత, నిహారిక, వేదవతి ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య మనసును నిహారిక వసంత వదిన మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ భవానీ, ఇప్పుడిప్పుడే మా అత్తయ్య నాతో ప్రేమగా ఉంటుంది, నా కూతుర్ని మనవరాలిగా దగ్గరికి తీసింది, కానీ ఈ సమయంలో నిహారిక వసంత వదిన అత్తయ్య మనసుని మార్చుతుంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అవని అమ్మవారితో తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. నిహారిక వసంత వదిన రేపు అక్షయ్కు జరిగే సన్మానంలో అక్షయ్కు ఎలాంటి ప్రమాదం తలపెడతారోనని భయంగా ఉంది. వాళ్ళిద్దరూ అక్షయ్పై కోపంతో ఉన్నారు, ద్వేషంతో ఉన్నారు. వాళ్ళ కోపాన్ని, దేశాన్ని అంతా కూడా అత్తయ్యపై రుద్దుతున్నారు అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది. రేపు సన్మానం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి, సన్మానంలో ఎలాంటి సమస్య రాబోతుందో ముందుగా తెలుసుకోవాలి. తాళపత్ర గ్రంథాలను చదివితే ఖచ్చితంగా తాళపత్ర గ్రంథాల్లో సన్మానానికి సంబంధించి ఏదో ఒకటి రాసే ఉంటుంది అని చెప్పి అవని తనలో తాను అనుకుంటుంది. అక్షయ్ చేత తాళపత్ర గ్రంథాలు చదివిస్తాను అని అనుకొని, కాదు కాదు, అక్షయ తాళపత్ర గ్రంథాలు చదివితే అందులో ఉన్న ప్రమాదం అక్షయ్కు తెలిస్తే అక్షయ భయంతో కంగారు పడుతుంది. అంతేకాదు, తనకేదైనా ప్రమాదం రాసి ఉందని తెలిస్తే కనుక అక్షయ ఆ విషయాన్ని మా దగ్గర దాచేస్తుంది. అందుకే అక్షయ్తో కాకుండా తాళపత్ర గ్రంథాలను మరెవరితోనైనా చదివించాలి అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది. మాతాశ్రీ కూడా ఊరిలో లేరు, తాళపత్ర గ్రంథాలను ఎవరితో చదివించాలి అని అవని ఆలోచిస్తుంది. పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది. అమ్మ భవానీ, నా కూతురు రేపు సన్మానంలో సంతోషంగా ఉండాలి, నా కూతురికి ఎలాంటి సమస్య ఆ నిహారిక వసంతల వల్ల రాకుండా నువ్వే చూసుకో తల్లి అని అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. తాళపత్ర గ్రంథాలు తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అవని ఒక ఇంట్లోకి వెళ్తుంది. స్వామి అని పిలవటంతో సిద్ధీశ్వర స్వామి అవనిని చూస్తారు. అమ్మ అవని, ఈ టైంలో వచ్చావేంటమ్మా అని సిద్ధీశ్వర స్వామి అడుగుతూ ఉంటారు. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు స్వామి, మీ సహాయం కోరి వచ్చాను స్వామి అని చెప్పి అవని అంటుంది. ఏంటో చెప్పమ్మా అని సిద్ధీశ్వర స్వామి అంటూ ఉంటారు. మీరు చెప్పిన విధంగానే నా కూతురు అక్షయ్కు మంచి పేరు వచ్చింది. నా అత్త ఎంత మంచి పేరునైతే సంపాదించిందో నా కూతురు అక్షయ్ కూడా అలానే మంచి పేరు సంపాదించింది. అందుకు గాను ఊరి వాళ్ళందరూ కలిసి నా కూతురు అక్షయ్కు సన్మానం చేయాలనుకుంటున్నారు. సన్మానంలో నా కూతురికి నిహారిక వసంత వదిన ఎలాంటి ప్రమాదం తలపెడతారోనని భయంగా ఉంది. తాళపత్ర గ్రంథాల్లో అక్షయ్కు ఏదైనా ప్రమాదం జరుగుతుంటే తాళపత్ర గ్రంథాల్లో ఖచ్చితంగా రాసి ఉంటుంది కదా స్వామీజీ, అందుకే తాళపత్ర గ్రంథాలు చదివించడానికి మీ దగ్గరకు వచ్చాను. వీటిని బాగా చదివి అక్షయ్కు ఏదైనా ప్రమాదం ఉందా, రేపు సన్మానంలో
ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తున్నారా చెప్పండి స్వామి అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా అని సిద్ధేశ్వర స్వామి అవని చేతిలో నుంచి తాళపత్ర గ్రంథాలు తీసుకొని తాళపత్ర గ్రంథాలను చదువుతూ ఉంటారు. సిద్ధేశ్వర స్వామి షాకింగ్గా చూస్తూ ఉంటారు. స్వామి ఏమైంది అని అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని, నువ్వు ఊహించింది నిజమేనమ్మా. రేపు సన్మానంలో అక్షయ్కు ప్రాణగండమే ఉంది అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. స్వామి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అవని అంటుంది. అవునమ్మా, నువ్వు నీ కూతురికి ప్రమాదం జరుగుతుందేమోనని ముందే పసిగట్టేశావు. నువ్వు పసిగట్టినట్టుగానే ఈ తాళపత్ర గ్రంథాల్లో అక్షయ్కు ప్రమాదం ఉందని రాసి ఉందమ్మా. అక్షయ్ను నువ్వే కాపాడుకోవాలి. రేపు రాబోయే ప్రమాదం వల్ల అక్షయ ఇన్ని రోజులుగా సంపాదించుకున్న మంచి పేరు అంతా కూడా పోతుంది. తన ప్రాణానికి కూడా పెద్ద గండమే ఉందమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. స్వామి మీరే ఇలా చెప్తే ఎలా స్వామి? నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. నా కూతురికి ఏమీ కాకూడదు అని చెప్పి అవని అంటుంది. రేపు సన్మానంలో నీ కూతుర్ని ఒక కంట కనిపెట్టుకొని ఉండమ్మా అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. నేను ఎంత కనిపెట్టుకొని ఉన్నా నా కూతురికి ఎట్నుంచి ప్రమాదం వస్తుందో నాకు తెలియదు కదా స్వామి అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, నేను ఒక పరిష్కారం చెప్తాను. ఆ పరిష్కారాన్ని నువ్వు పాటించు, ఖచ్చితంగా అక్షయ్ను కాపాడుకోగలుగుతావు అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. ఏంటో చెప్పండి స్వామి అని చెప్పి అవని అంటుంది. ఇక సిద్ధేశ్వర స్వామి లోపలికి వెళ్ళి ఒక తాయెత్తు తీసుకొచ్చి, ఈ తాయెత్తుని అక్షయ్ చేతికి కట్టమ్మా, ఎలాంటి చెడు దృష్టి అక్షయ్పై పడకుండా ఈ తాయిత్తే అక్షయ్ను కాపాడుతుంది అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. సరే స్వామి అని చెప్పి అవని అంటుంది. స్వామి మీకు కుదిరితే రేపు జరిగే సన్మానం దగ్గరికి వస్తారా అని చెప్పి అవని అంటుంది. నేనా అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు. అవును స్వామి, ప్రస్తుతం ఉన్న సమయంలో నేను ఎవరిని నమ్మేటట్టు లేదు. నా కూతుర్ని కాపాడుకోవాలంటే మీరు నాకు అండగా ఉండాలి స్వామి. ప్లీజ్ స్వామి కాదనకండి అని చెప్పి అవని అంటుంది. నీ కూతురు అమ్మవారి హంసతో పుట్టింది, కారణ జన్మురాలు. సాక్షాత్తు వాళ్ళ నానమ్మ జాతకమే తనకు వచ్చింది. అలాంటి అక్షయ్ను ఇబ్బంది పెట్టాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు. తన ప్రాణం తీయాలని కూడా ఎంతోమంది చూస్తారు. కానీ ఆ అమ్మవారు ఎప్పటికప్పుడు అక్షయమ్మను కాపాడుకుంటూ వస్తారు అవని. భయపడకు అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. ఏమో స్వామి, నా కళ్ళెదురుగా మీరు ఉంటే నాకు కాస్త ధైర్యం వస్తుంది. కాదనకండి స్వామి, ప్లీజ్ ఈ తల్లి బాధను అర్థం చేసుకోండి అని అవని సిద్ధేశ్వర స్వామిని అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా అవని, రేపు సన్మానం జరిగే దగ్గరికి ఖచ్చితంగా వస్తాను అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. సరే స్వామి, నేను బయలుదేరుతాను అని చెప్పి అవని అంటుంది. ఇక అవని ఇంటికి వెళ్ళేసరికి ఎదురుగా శ్రీకర్ ఉంటాడు. అవని ఎక్కడికి వెళ్ళావు? నీ కోసం ఇల్లంతా వెతికాను, చాలా కంగారుగా అనిపించింది అని చెప్పి అంటూ ఉంటాడు. రేపు సన్మానంలో అక్షయ్కు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది బావా అని చెప్పి అవని అంటుంది. అవని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్షయ్కు ప్రమాదం జరగటం ఏంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. తాళపత్ర గ్రంథాల్లో అక్షయ్కు రేపు ప్రాణగండం ఉందని రాసి ఉంది బావా. తాళపత్ర గ్రంథాలు తీసుకొని సిద్ధేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళాను. సిద్ధేశ్వర స్వామి ఈ నిజం చెప్పారు అని చెప్పి అవని అంటుంది. అవని, ఇన్ని రోజుల తర్వాత మనం కాస్త ప్రశాంతంగా ఉన్నామనుకుంటే ఈ టైంలో ఇలా సిద్ధేశ్వర స్వామి చెప్పడం ఏంటి అని చెప్పి శ్రీకర్ అంటాడు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు బావా. తాళపత్ర గ్రంథాల్లో ఏదైతే రాసి ఉందో అదే కదా స్వామీజీ చెప్పింది కూడా అని చెప్పి అవని అంటుంది. అవని, ఈ విషయం వెంటనే అమ్మకు చెప్దాము అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. వద్దు బావా, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు. ఇంట్లో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే అందరూ కంగారు పడతారు. రేపు అక్షయ్కు సన్మానం జరిగే దగ్గరికి సిద్ధేశ్వర స్వామి కూడా వస్తారు. ఆయన ఉంటే కాస్త మన మనసు కుదుట పడుతుంది బావా అని చెప్పి అవని అంటుంది. సరే అవని, నీ ఇష్టం అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక మరోవైపు నిహారిక మాయ దగ్గరకు వెళ్తుంది. ఏంటి నిహారిక, ఈ టైంలో వచ్చావు? ఎవరైనా చూస్తే నా పైన అనుమానం వస్తుంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను మాయ. రేపు ఆ అక్షయ్కు సన్మానం జరుగుతుందని మా అత్త వేదవతి తట్టుకోలేకపోతుంది, ఓర్చుకోలేకపోతుంది. అహం తనకి అడ్డొస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. మీ అత్తకే కాదు, ఆ అక్షయ్కు అవనికి ఇంత పేరు గౌరవం వస్తుంటే నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి మాయ అంటుంది. నేను మా అత్త వేదవతికి మాట ఇచ్చాను, రేపు ఆ అక్షయ్కు సన్మానం జరగకుండా
మా అత్తయ్య వేదవతికే సన్మానం జరిగేలా చేస్తానని అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఏం చేయాలనుకుంటున్నావు నిహారిక అని మాయ అడుగుతూ ఉంటుంది. అక్షయ్ను కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అక్షయ్ కిడ్నాప్ అయితే సన్మానం జరగకుండా ఎలా ఉంటుంది అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. అక్షయ్ ఉండదు కాబట్టి మా అత్త వేదవతికే ఈ పల్లెటూరి వాళ్ళు చచ్చినట్టు సన్మానం చేస్తారు. మా అత్తయ్య నన్ను మెచ్చుకుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. కిడ్నాప్ అయిన అక్షయ శాశ్వతంగా అవనికి దూరం అయ్యేలా చేద్దాం అని చెప్పి మాయ అంటుంది. ఏం చేద్దాం అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నువ్వు అక్షయ్ను కిడ్నాప్ చెయ్యి, దాని ప్రాణం ఈ లోకం నుంచి ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటాను అని మాయ అంటుంది. సరే మాయ, నేను బయలుదేరతాను, ఎవరికైనా నాపైన కూడా అనుమానం రావచ్చు అని నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని, నీ కూతురు అమ్మవారి హంస కారణ జన్మురాలని తెగ విర్రవీగుతున్నావు కదా, నీ కూతుర్ని నీ నుంచి శాశ్వతంగా దూరం చేస్తాను. ఇక నువ్వు ఎప్పటికీ కూడా కూతురు చచ్చిందన్న వార్తను గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను అని మాయ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రసాదరావు వేద వేద అని పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అని వేదవతి ప్రసాదరావు దగ్గరకు వెళ్తుంది. అందరూ కూడా ఒకసారి రండి అని ప్రసాదరావు పిలుస్తాడు. అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏం చెప్పాలనుకుంటున్నారండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడక సవాల కోటలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్షయ ముక్కుకి ముక్కు పుడకను పెట్టి అక్షయ్కు పట్టాభిషేకం చేస్తా అన్నావు, ఆ మాట మర్చిపోయావా వేద? ముక్కు పుడక మన దగ్గరకు చేరింది. ఇక అక్షయ్కు రేపు సన్మానం రోజే పట్టాభిషేకం చేసి ముక్కు పుడకను ఇవ్వు వేద. నీ చేతుల మీద ముక్కు పుడకను అక్షయ్కు ఇస్తే అక్షయ సంతోషపడుతుంది, నీ వారసత్వం అక్షయ్కు వెళ్ళిపోతుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. అత్త మనసులో ఏముండుంటుంది, ఎందుకు ఇంతగా ఆలోచిస్తుంది ఈ విషయం గురించి అని అవని అనుకుంటూ ఉంటుంది. ఏమైంది వేద, ఏం ఆలోచిస్తున్నావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇప్పుడే అక్షయ్కు నా వారసత్వాన్ని ఇచ్చేయాలండి, నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నేను తిరుగుతున్నాను కదా, నడవగలే పరిస్థితిలో ఉన్నాను కదా, అందరి సమస్యలకు పరిష్కారం చూపించే పరిస్థితిలోనే ఉన్నాను కదా, ఇప్పుడే నా వారసత్వాన్ని అక్షయ్కు ఎలా అప్పగించనండి అని వేదవతి అంటుంది. అంటే ఏంటి వేద, నీకు ముక్కు పుడకపై ఆశ తగ్గలేదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఎవరికి ముక్కు పుడకపై ఆశ తగ్గుతుందండి అని చెప్పి వేదవతి అంటుంది. అత్తేంటి ఇలా మాట్లాడుతుంది అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. రేపు సిద్ధీశ్వర స్వామి వస్తే అత్త మనసును కూడా మారుస్తారు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. తాతయ్య, ఎందుకు ఇప్పుడే ముక్కు పుడకను నాకు ఇచ్చేయమని నానమ్మకు చెప్తున్నారు? నానమ్మ తను బ్రతికున్నంత కాలం ముక్కు పుడకను తన దగ్గరే ఉంచుకునేలా చేయండి. ముక్కు పుడక కావాలని నేను కోరుకోవట్లేదు, అది మన ఇంటి సంపద, మన వారసత్వ సంపద, అందుకే నేను మా అమ్మ మా ప్రాణాలకు తెగించి కాపాడాము, అంతేకాని ముక్కు పుడకను దక్కించుకోవడానికి కాదు తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. చిన్నపిల్లవైనా చాలా చక్కగా చెప్పావమ్మా, నీకున్న బుద్ధి జ్ఞానం పెద్దవాళ్లకు లేకుండా పోయింది అని ప్రసాదరావు అంటాడు. అంటే నన్నేనండి మీరనేది అని వేదవతి అంటుంది. నిన్నెందుకు అంటాను వేద అని ప్రసాదరావు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.